సింహాచలం పుణ్యక్షేత్రంలో గంధం అమావాస్య వేడుక సాంప్రదాయబద్ధంగా జరిగింది. చైత్ర బహుళ అమావాస్య పురస్కరించుకొని ఈ గంధం అమావాస్య వేడుకను నిర్వహించారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి ముందు వచ్చే అమావాస్యనే గంధం అమావాస్యగా గ్రామీణ ప్రాంతాల భక్తులు పిలుస్తూ ఉంటారు. మేము పూరి నుండి వచ్చామండి. మాది ప్రతి సంవత్సరం ఇది పాలిస్తాం మేము. మాకి మా ఇళ్లలో ఉన్నది, మా ఫ్యామిలీ మొత్తము, మా ఊరు మొత్తము పూరి నుండి వచ్చాము. ఈ దేవుడికి అన్నాక ప్రతి సంవత్సరము ఇలా సేవింతాం. మరి ఎక్కడ అసలు శిశులైన దేవుడు మా సింహాచలం అప్పన్న, సింహాద్రి అప్పన్న. కానీ పూరిలో శ్రీ జగన్నాథుడు అటువంటి దేవుడు. అలాగని ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడము. ఈ రోజు వచ్చి మీరు ఏం చేస్తారు? ఇక్కడ సేవిస్తాము, కొండ ఎక్కుతాము. ఏటేటి చేస్తారు? ఇక్కడ బిడ్లు పొంగేస్తాము, కోనలు ఎలగేస్తాము, సింహాచలం పై కొండ మీదకి ఎక్కుతాము, పుట్టుతాలు ఇస్తాము, అక్కడ సేవిస్తాం. మరి 3 రోజులు దేవుడికి సేవించడమే. ఆ తర్వాత శనివారం అగ్గిలతో కోడలు ఎలా తిప్పుతాము. అన్ని 3 రోజులు దేవుడికి సేవిస్తాము. ఈ సేవ అంటే ఏటేటి చేస్తారమ్మా? సేవ అంటే దేవుడిది అనమాట. చెప్పి అగ్గితో కోళ్ళు తిప్పుతారు. ఇది మళ్ళీ కొండ మీద తల వేస్తారు. అక్కడ రాత్రి 1 గంటకి పూజ అయితే 1 గంటకి దిగుతాం కిందకి. ఇది మా తరతరాలు తగిలేదు. ఇది మాది పెద్దోళ్ళ దాకాని, మా తాతల దాకాని. మా తాతలు ముత్తాతల వరకు మా దేవుడికి సేవిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము పూరి నుండి వస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మా ముసలి అయిపోయాము. మా మామలు చేసి, మా తాతలు చేసి మా ముసలి అయిపోయాము. 20 సంవత్సరాలు అయింది మనం చేసి. కానీ ఆయనకి ముందు మా మామ, మా తాతలు చేసిన వాళ్ళు ఎక్కడ స్వామి. అత్యంత భక్తి శ్రద్ధలతో గంధం అమావాస్య వేడుకను నిర్వహించడం సింహాచలం క్షేత్రంలో ఆనవాయితీగా వస్తుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గంగపుత్రులు కుటుంబాలతో సహా సింహాచలం క్షేత్రానికి తరలి వచ్చారు. జై సింహాద్రప్పన. నా పేరు డొంబూరు. మత్స్యకారులం. గంధమామాస అనేది మేమే కాదు, మా పూర్వజులు, మా తాతలు ముత్తాతలు బట్టి ఇది సేవ చేసుకుని వస్తున్నారు. అప్పుడు టైంలోని మా తాతలు ముత్తాతలు చెప్పేవారు, నీటారి మాది ఉప్పు నీరు ఉంది కదా, ఉప్పు నీరు ఒడ్డెట్టుకు నడిచి వచ్చి విశాఖపట్నం వచ్చి ఇక్కడికి వచ్చి సేవ ఇచ్చుకుని వెళ్ళాను. అప్పుడు టైంలో 15 రోజులు 20 రోజులు తలిగిది వచ్చి అప్పుడు పట్టుకుని ఇప్పుడు దాకా మా ఇష్టదేవుడు అయితే సింహాద్రప్పన్న. మత్స్యకారులకి అంత పూరి నుంచి పూరి జగన్నాథ్ ధాంలో అంత మత్స్యకారులలో అందరూ సింహాద్రప్పన్న భక్తులు. ఇష్టదేవత అయితే సింహాద్రప్పన్న. ఈ గంధమామాస మాది అయినది అది ఇష్టదేవతుడు కాబట్టి ఈ గంధమామాసకి సేవ గురించిన మేము 1500, 2000, 3000 జనాభా వస్తారు సేవ చేయడానికి. తలవార ఈ అరవరు చెరువుకు ఏదైతే మా తాతలు ముత్తాతలే చేసుకొచ్చినారు అదే రకం అరవరు చెరువులో స్నానం చేసి గుడి చుట్టూరుగా వచ్చి దాని తర్వాత మంది బెత్తులు ఉన్నావు, దేవుడివి కోళ్ళు ఉన్నావు, కోళ్ళు పెట్టేసి అంత దేవుడి కోసం, భగవంతుడి కోసం ఎన్ని రకాలు మాది ఈ రోజులో ఈ ఎండ రోజులు ఏవైతే వస్తున్నావు, మాటికాయ, జీంటికాయ, ఎన్ని రకాల కొత్త జిన్సులు పంట వస్తున్నది. ఆ పంట మాది ఈరోజే మనము పూజ తర్వాత మేము ఆయనకి హారగా తీసుకుంటాం. సింహాచలం క్షేత్రానికి వచ్చిన భక్తులంతా వరాహ పుష్కరిణి, పాత అడివరం పరిసర ప్రాంతాల్లో టెంట్లు, షామియానాల కింద సేద తీరారు. చెరువులో స్నానాలు చేసే భక్తులకు ప్రమాదాలు జరగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గంధం అమావాస్య ఉత్సవం నేపథ్యంలో సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో జరిగే అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో
గంధం అమావాస్య వేడుకను మినీ చందన యాత్రగా భావిస్తారు. ఈ గంధం అమావాస్యను మినీ చందన యాత్రగా భావిస్తారు. పెద్ద సంఖ్యలో సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో క్యూలైన్ల ట్రైన్లను నిర్వహించారు అధికారులు. తీర ప్రాంతాల నుంచి మత్స్యకార భక్తులు కుటుంబాలతో సహా ముందు రోజే అడివరం గ్రామానికి చేరుకున్నారు. రాత్రంతా భజనలు సంకీర్తనలతో స్వామిని కొలిచారు. శుక్రవారం వేకువజామున వరాహ పుష్కరంలో పుణ్యస్నానాలు చేసి చెక్క కోలాలను అప్పన్న స్వామి ప్రతిరూపంగా చెరువు గట్టుపై నెలకొల్పారు. పండ్లు, పలహారాలు, ఉపాహారాలు నివేదికగా సమర్పించారు. గరిడి బృందాలతో కోలాట సేవ నిర్వహించి సింహాద్రినాథుడికి మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి సోదరి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని తొలిపవంచ వద్ద భైరవుడికి కొబ్బరికాయ కొట్టి సింహగిరికి చేరుకున్నారు. గంగధారలో పుణ్యస్నానం ఆచరించి తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. సనాతనంగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం అపురూపమైనదని భక్తులు కొనియాడారు.